నేను ఈరోజు మీకు ఒక సూపర్ ఫుడ్ అయితే చూపించాలనుకుంటున్నాను. అది ఏంటంటే తింటుంటే ఇంకా తినాలనిపించే వేడివేడిగా నేతితో చేసిన పెసరపప్పు పొంగలండి. అది ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఈరోజు. దానికోసం నేను బియ్యము పెసరపప్పు అయితే తీసుకున్నాను. దానికి ఆ గ్లాస్ తోటి 1.5 గ్లాసు పెసరపప్పు, 1.5 గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి 1 గంట నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. వీటిని ఈ పెసరపప్పు పొంగలికి మనము కావలసిన పదార్థాలు ఏవైతే చూద్దామండి. అల్లము, పచ్చిమిర్చి, మిరియాలు, జీడిపప్పు, నెయ్యి, ఈ పదార్థాలతోటి మనము పెసరపప్పు పొంగల్ తయారు చేద్దాం అనమాట. దానికి మనము ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దానికి ఒక గిన్నె, మందపాటి గిన్నె అయితే నేను తీసుకున్నాను అనమాట. ఈ గిన్నెకి నేను ఈ పెసరపప్పు పొంగల్కి నెయ్యే కాదు ఆయిల్ కూడా వాడాను అనమాట. అది కొంచెం ఆయిల్ వేసుకొని అది కాగినాక 1 స్పూను నెయ్యి అయితే వాడాను అనమాట. ఎందుకంటే లాస్ట్లో మనము నెయ్యి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది పొంగల్కి. అందుకని 1 స్పూన్ మాత్రమే నెయ్యిని యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ వేసాను. మొత్తము నెయ్యితో చేస్తే కొంచెం తినబుద్ధి కాదు కాబట్టి దానికి మనము అల్లం అవుతుంది కదండి, చిన్న చిన్న ముక్కలు చేసుకొని అల్లం తీసుకున్నాను. దానికి పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పొడవుగా ఆ విధంగా పచ్చిమిర్చి తీసుకున్నానండి. మిరియాలు కూడా 1 టీ స్పూన్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ బాగా వేగితే మనం తింటుంటే ఆ మిరియాలు కూడా వేగి మనం తింటున్నప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. దానికి నేను వేగినాక ఈ గ్లాస్తోనే మనకి గ్లాస్కి వచ్చి 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను 3 గ్లాసులు కాబట్టి 3కి 4 యాడ్ చేసుకున్నాను. 12 గ్లాసుల వాటర్ అయితే ఆ ఎసురు దాంట్లో పోసుకోవాలి ఆ పొంగలికి. చూడండి వేగింది బాగా, అట్లా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేయించిన తర్వాత ఎసురు అయితే 12 గ్లాసుల వాటర్ తీసుకున్నాను అనమాట. తీసుకొని దానికి మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. సాల్ట్ మనకి రుచికి తగినంతనే తీసుకున్నాం అనమాట. తీసుకొని అది ఈ ఎసురు అనేది కాగనివ్వాలి. కాగేటప్పుడు మనము మూత అనేది ఫుల్గా పెట్టకూడదు. ఇప్పుడు తిప్పుకున్నాం కదా గంటితోటి, ఈ మూత అనేది కొంచెము పక్కకు తీసుకొని పెట్టుకొని ఉంచుకోవాలి. పక్కకి పెట్టాను. ఆ ఎసురు కాగేటప్పుడు మనం ఇప్పుడు చట్నీ తయారు చేసుకున్నాము. దానికోసము పచ్చిమిర్చి, పల్లీలు, కొబ్బరి, సాల్ట్, నేను చిన్నుల్లిపాయలు కూడా వెల్లుల్లి కూడా వాడాను అనమాట. ఇప్పుడు చట్నీకి మనము వేయించుకున్నాం అన్నమాట. మనం చిన్న పాన్ పట్టుకొని దాంట్లో పల్లీలు అయితే వేసుకొని పల్లీలు ద్వారగా ఏగేటట్టుగా చూసుకున్నాము. మన చట్నీకి సరిపడా పల్లీలు తీసుకున్నాను అనమాట. అవి కొంచెం మాడకుండా ద్వారగా వేయించుకొని వాటిని పక్కకు పెట్టుకొని చల్లారించి పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం అనమాట. దాన్ని చల్లారిన తర్వాత పొట్టు తీసి చట్నీకి వాడుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా మనం చట్నీకి 6-7 పచ్చిమిర్చి అయితే కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నాము. అట్లా మనము మధ్యలోకి తుంచుకొని ఆ విధంగా వేయించుకుందాం. దీనికి నేను వేయించడానికి ఆయిల్ అయితే వాడడం లేదనమాట. మామూలుగానే డ్రైగానే వేయిస్తున్నాను. అవి కూడా పచ్చిమిర్చి వేగాయి పక్కగా తీసుకుందాం. ఇప్పుడు కొబ్బరి కూడా వేయించుకుందాం అనమాట. కొబ్బరి కూడా వేగినాక ఈ చట్నీ మిశ్రమాన్ని అంతా మనము మిక్సీలో వేసుకొని తర్వాత చేసుకుందాం అన్నమాట. ఇప్పుడైతే ఎసురు అయితే కాగిపోయింది. మనం పొంగలికి ఎసురు కాగిపోయింది. ఆ విధంగా కాగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యం ఉన్నాయి కదండి, ఆ నీళ్ళు వంపేసి ఇప్పుడు మనం ఆ బియ్యాన్ని దాంట్లో యాడ్ చేసుకుందాం అనమాట. యాడ్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాము. అప్పుడు ఈ పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం ముక్కలున్న వాటర్లో బాగా ఉడికిపోయాయి కదండి, అవన్నీ బాగా పొంగల్కి పట్టేస్తుంది అనమాట. అందుకని నానబెట్టుకున్నది మంచిగా వేసుకొని కొంచెం గంటితో తిప్పేసి మనము మూత కూడా పక్కగా పెట్టుకోనాలండి. ఫుల్ మూత పెట్టేయకూడదు. ఫుల్గా పెట్టేస్తే అంటే పొంగులాగా వచ్చి ఈ తాలింపు వాసన అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం అట్లా చేసి దాన్ని పక్కన పెట్టేసుకుందాం అనమాట. ఇప్పుడు ఆ ఎసురు ఉడికేటప్పుడు మనం ఇంకా చట్నీకి రెడీ చేసుకుందాం. పొట్టు తీసిన పల్లీలు వేసుకున్నానండి, వేసుకొని ఇప్పుడు మనము పచ్చిమిర్చి, కొబ్బరి వేయించుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని
చట్నీ పట్టుకోవడానికి ఇది పొంగల్లోకి చట్నీ సూపర్గా ఉంటుందనమండి. దానికి ఎల్లిపాయలు యాడ్ చేశాను. తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకున్నానండి. వేసుకొని దీంట్కి మనకి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత మనము పోపు వేసుకోవాలి, తాలింపు వేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకుందాం, పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాం, స్టవ్ పైన పెట్టుకొని ఈ పోపు అనేది మనము నెయ్యితో వేసుకుంటున్నాం తాలింపు. చూడండి, ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను. దానికి తాలింపు గింజలు వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు తీసుకొని వేసుకున్నాను. అవి వేగినాక మనకి దానికి ఏంటంటే ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర, కరివేపాకు 2 కలిపి వేసి కొంచెం వేగనిద్దాం. పచ్చిగా లేకుండా కొంచెం వేగితే బాగుంటుంది అన్నమాట. అటు వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న చట్నీ అయితే ఉంది కదండి, అది దాంట్లో వేసుకొని మిగతా చట్నీ ఏమైనా ఉందంటే వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా దాంట్లో పోసేసుకుందాం అన్నమాట. చట్నీ కూడా మెత్తగా పట్టుకుందాం, అప్పుడు పొంగల్లోకి చాలా బాగుంటుంది. ఈ చట్నీకి ఇవే వాడండి, ఎక్కువ ఏం వాడుకోకూడదు. ఇట్లయితేనే బాగా దాని టేస్ట్ తెలిసిపోతుంది. ఆ విధంగా అట్లా కొంచెం వాటర్గా ఉండేటట్టు చట్నీ చూసుకొని దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన పొంగలు ఏ విధంగా చూడండి ఉడుకుతూ ఉంది. పొంగలి దగ్గరికి వచ్చేసిందండి పొంగలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని తిప్పడానికి ఒకటి వాడుతున్నానండి, అది చెప్తాను. ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకున్నాను అనమాట. దానికి కొంచెం కొత్తిమీర కూడా ఉడికేటప్పుడు వేసుకున్నప్పుడే అవి ఫ్లేవర్స్ బాగుంటాయి అన్నమాట. ఈ కొత్తిమీర కూడా చేత్తో అట్లా తుంచేసి వేసాను అనమాట. అలా వేసిన తర్వాత ఉడుకుతుంది. ఇప్పుడు మనము గంటెతో కొంచెం సేపటి తిప్పుకొని ఇప్పుడు మనము అది పొంగలి బాగా మెత్తగా నలగాలంటే అది తీసుకొని స్మాష్ చేశానమాట. తీసుకొని బాగా తిప్పానమాట. పప్పు గుత్తితో తిప్పినట్లుగా అట్లా తిప్పేస్తే బియ్యము అన్నీ నలిగిపోతాయి. ఆ విధంగా చేసుకున్నాను అనమాట. అది దగ్గర పడొచ్చిందండి, చూడండి పొంగల్ దగ్గరికి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు మనము అట్నే మూత పక్కగా పెట్టుకొని ఉడికించుకుందాం, లేకపోతే పొంగు వస్తుంది. ఇప్పుడు మనము పైన జీడిపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు జీడిపప్పు వేయించుకోవడానికి కొంచెం నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో జీడిపప్పుని దోరగా వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకొని లాస్ట్లో వేసేద్దాం అన్నమాట. ఈ జీడిపప్పు కూడా వేగాయండి, వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొంగల్లోకి మళ్ళీ వద్దామన్నమాట. చూడండి పొంగలి ఉడుకుతుంది, చూడండి ఆల్మోస్ట్ అయిపోయిందండి. పొంగలి రెడీ అయిపోయింది, చూడండి అంత చిక్కగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు దానికి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. మనం వేయించుకున్న జీడిపప్పు అయితే ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుంటే మనం పొంగల్ తింటుంటే భలే జ్యూసీగా ఉంటుంది. మంచిగా ఆ ఫ్లేవర్ బాగుంటుంది. జీడిపప్పు దానిపైన మనం నెయ్యి కూడా ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుని ఒక 2 minutes చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసుకునేదే ఆలస్యం అనమాట. చూడండి మూత తీస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, నెయ్యి ఇప్పుడు గెంటితో తిప్పితే చిక్కబడిపోయింది అనమాట పొంగలి. ఆ విధంగా మీరు కూడా చేసుకోండి, ఒకసారి చూడండి, టేస్ట్ చేయండి ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చట్నీ వేసుకొని మంచిగా తింటే బాగుంటుంది. దానికి చట్నీ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వంట మీకు బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేస్తేనే కదండి తెలిసేది. చూడండి ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఇటువంటి వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.